కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సుజాత నగర్ పరిధిలో రాజకీయ కోలాహలం నెలకొంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుజాత నగర్లోని 4 డివిజన్లో మహబూబాబాద్ ఎంపీ రామసాయం రఘురామరెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, మోత్కూరు ధర్మారావు, చింతలపూడి రాజశేఖర్, మండే వీర హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తిక్, బత్తుల వీరయ్య తదితరులు హాజరై ప్రచారాన్ని విజయవంతం చేశారు. మనం పనిచేయాలని మనకి కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీలో గత అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి మనం కాబట్టి ఇక్కడ మన అభ్యర్థిని కల్పించుకోవాలి. మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తున్నాం. గౌరవనీయ పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయం రఘురామరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు సీతారాములు గారు, హనుమంతరావు గారు, ధర్మారావు గారు, కాంగ్రెస్ ఇన్ఛార్జి జగదీష్ గారు, సిపిఎం కార్యదర్శి మత్స వెంకటేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సిపిఎం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓటర్ మహాశయులు అందరికీ ముందుగా నా నమస్కారం. సుజాత నగర్ ప్రాంతం అంటే పేదల పోరాటాలకు కేంద్రం. ఇళ్ల స్థలాల పోరాటమైన, భూమి కోసం పోరాటమైన, కౌలు కోసం పోరాటమైన, రైతుల గిట్టుబాటు ధర కోసం పోరాటమైన, రైతులకి పంట కాటాలు వేసి కోతలు పెడితే ఆ నష్టం తీవ్రతకు వ్యతిరేకంగా సాగిన పోరాటమైన, ఈ పోరాటాలన్నిటికీ కేంద్ర స్థానంగా ఉన్నటువంటిది సుజాత నగర్ పంచాయతీ, సుజాత నగర్ ప్రాంతం. ఈ పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కామ్రేడ్ అమరజీవి, ఈ ప్రాంత ప్రజలందరి ప్రియతమ నేత కాసాని ఐలయ్య గారు, అట్లాగే హనుమంతరావు గారు. పోటాపోటీగా హనుమంతరావు గారు కావచ్చు, సర్పంచులుగా ఒకసారి ఒకళ్ళు ఎన్నిక కావచ్చు, కోఆపరేటివ్కి ఒకసారి ఎన్నిక కావచ్చు, జెడ్పీటీసీకి ఒకసారి ఎన్నిక కావచ్చు. ఈ పోరాటాల మొత్తంలో పోటీ పడి పేదల కోసం ఎవరు ఎక్కువ పనిచేస్తాం, ఎవరు ఎక్కువ కృషి చేస్తాం అని చెప్పేసి అనే పోరాటం, ఐక్యత బలంగా ఈ ప్రాంతంలో సాగినాయి. ఐలయ్య గారు సర్పంచ్గా చేశారు, కాసాని లక్ష్మి గారు సర్పంచ్గా చేశారు, అట్లాగే హనుమంతరావు గారు జెడ్పీటీసీగా చేశారు, తర్వాత సొసైటీ ప్రెసిడెంట్గా చేశారు, సరిత గారు ఉప సర్పంచ్గా చేశారు, ధర్మ గారు సర్పంచ్గా చేశారు, భాస్కర్ గారు సర్పంచ్గా చేశారు, ఇక్కడ సీతారాములు గారు కూడా నాయకులుగా ఉన్నారు. ఈ మొత్తం ఒక సమన్వయంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, పేదల కోసం కృషి చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈరోజు అట్లా పేదల సమస్యల కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పార్టీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ సమన్వయంగా కలిసి